జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ దాడులు జరిగాయి. ఈ దాడులలో ఈఈ దిలీప్ కుమార్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఏటీఓ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి పట్టుబడ్డారు. మల్హార్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన సదానందం కాంట్రాక్టర్ తాను పంచాయతీరాజ్కు సంబంధించి చేసిన పనులకు 4 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నందున గాను ముగ్గురు కలిసి 20,000 డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఆకస్మిక దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వారు తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు కలెక్టర్ కాంప్లెక్స్ భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత సంవత్సరం తాడిచెర్ల గ్రామంలో ఒక వార్డ్ మెంబర్ సుమారు 10 లక్షల రూపాయల వర్క్ చేసే 2 సీసీ రోడ్ వర్కులు చేశాడు. అట్టి వర్క్ కూడా గ్రామ పంచాయతీ కమిటీ సిఫార్సు మేరకు ఈఈ గారి వర్క్ ఆర్డర్తో ఎగ్జిక్యూట్ చేసిండు. అట్టి వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏఈ గారు మెజర్మెంట్ చేసి నోట్ చేసినాడు. ఆ నోట్ చేసిన ప్రకారంగా అతనికి పార్ట్ బిల్లు 5,83,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. తదుపరి ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కొరకు మళ్ళీ మెజర్మెంట్ చేశారు. తర్వాత చెక్ మెజర్ కూడా అయ్యింది. అయిన తర్వాత ఫైనల్ బిల్లు ప్రిపరేషన్ కొరకు ఈఈ గారి దగ్గరికి ఫిర్యాదుదారు చాలాసార్లు తిరగడం జరిగింది. ఈఈ గారు అయినటువంటి దిలీప్ కుమార్ మరియు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు ఆయన పని పూర్తి చేయడం గాను ఈఈ గారు 10,000 రూపాయలు, ఏటీఓ గారు 5,000 రూపాయలు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ గారు పాస్ ఆర్డర్ ఇవ్వడానికి 5,000 రూపాయలు. ఈ ముగ్గురు కూడా అతన్ని ఫిర్యాదుదారుని డిమాండ్ చేసిండు. వారు అడిగిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి నాకు దరఖాస్తు చేసిండ్రు. అటు దరఖాస్తు పరిశీలించిన మీదట ఈ ముగ్గురి మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ట్రాప్ మేము అరేంజ్ చేసినాము. వారు ఫిర్యాదుదారు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏఈ గారు 10,000 రూపాయలు, ఏటీఓ గారు 5,000 రూపాయలు,